హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో అల్లం టమాటా పచ్చడి అండి. సూపర్గా ఉంటుంది, టేస్ట్ ఊరగాయ మాదిరే ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. టమాటా పచ్చళ్ళు చాలా రకాలు ఉన్నాయండి. ఇది ఒక రకము. ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి. కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ట్రాన్స్లేషన్ అక్కడ మనకు తెలియదు కదండి దాని గురించి, అందుకు చెప్పాలి కదా, వాళ్ళు చెప్తేనే. సో ఒక నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇడ్లీకి కానీ, అన్నంలోకి కానీ, దోశకి కూడా పైన అట్లా పూసుకొని నెయ్యి వేసుకొని తింటే బ్రహ్మాండంగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. టమాటా పచ్చడి చేస్తున్నానండి. ఇంతకుముందు కూడా చాలా రకాలు చేసిన, ఇదొక రకం అండి. ఇప్పుడు అల్లం వేసి చేసేది. దీనికి కావాల్సిన పదార్థాలు: టమాటాలు, అల్లము, బెల్లము, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, జీలకర్ర, ఆవాలు, ఆయిలు, ఉప్పు, పసుపు, కారం అండి. ఇంతకుముందు ఈ ధనియాలు, ఈ జీలకర్ర ఇవన్నీ ఏమి వేయలేదు. కొన్ని దాంట్లో వేసిన మేము అసలు గుర్తు కూడా లేవు, మాకు అన్ని వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు అల్లం వేసి చేసేది. కావాలంటే మీరు తెల్లగడ్డ కూడా వేసుకోవచ్చు. వెల్లుల్లి కూడా, తెల్లగడ్డ అంటే అర్థం కాదు కాబట్టి వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. ఇవి ఇట్లా కాటు పెట్టుకోవాలండి 4 పక్కల. ఇవన్నీ ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా నీళ్లు పెట్టుకోవాలండి. నేను ముందుగానే పెట్టేసిన, ఇట్లా తెల్లుతున్నాయి. ఈ టమాటాలు అనేది వేసుకోవాలండి దీంట్లో. ఒక 10 నిమిషాలు అట్లా ఉడికితే చాలు. ఈ వేడి నీళ్ళు వేసేటప్పటికే సగం వచ్చేస్తాయి మనకు. ఇది పైన ఉండేది ఏమంటారు, పొట్టు అన్నీ అంటారు. ఇప్పుడు ఎండుమిరపకాయలండి 10 వేసినానండి. మళ్ళీ మనము కారం కూడా వేసుకోవాలి. ఇవి కూడా దీంతో పాటు ఉడికిపోవాలండి. ఇవి తేలుతూ ఉంటాయిలే. తీసేటప్పుడు చూపిస్తా. ఉడికిపోయినాయి అంటే మీకు చూపిస్తా చూడండి. ఒకటి తీసి ఎట్లా అనేది. ఇది ఇట్లా వస్తే చాలండి. ఈ పైన ఉండేది పొట్టు. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మనం తీస్తుంటేనే పోతున్నాయి, తొందరగా ఉడికిపోతాయండి. ఈ కాయలు చల్లారాలా. టమాటాలు చల్లారిపోయినాయండి. ఈ ఎండుమిరపకాయలు ఇప్పుడు ఈ తొడిమెలు తీసుకోవాలి. ఇప్పుడు ఇవి దీనికి ఉండే పొట్టు ఇది తొడిమండి తీసేస్తాము. ఇట్లా కట్ చేసేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. ఇది కూడా అంతే, అన్నీ అంతేనండి. ఈ పైన ఉండేది తీసేసుకోవాలి. ఇది తొడిమ. ఇవన్నీ కట్ చేసి మిక్సీకి పట్టుకొని వస్తానండి.
ఎండుమిరపకాయలు ఇవి 2 వేసుకోండి మిక్సీలో. అది బాణలి పెట్టి స్టవ్ ఆన్ చేసినానండి. ఆయిల్ వేస్తున్నా. ఈ పచ్చడికి కేజీ దానికి 100 గ్రాములు ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ కాగే లోపల మనము టమాటాలు మిక్సీకి వేసుకుందామండి. ఆయిల్ కాగిందండి. 1 అర స్పూన్ ఆవాలు, 1 అర స్పూన్ జీలకర్ర, ఒక 2 రెమ్మలు కరివేపాకు అండి. ఇది వేస్తే శబ్దం భలే వస్తుంది. ఇప్పుడు 1 స్పూను అల్లం అండి. ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోవాలి. మీరు కావాలంటే వెల్లుల్లి కూడా వేసుకోండి. పసుపు అండి కొంచెము. మనం దాంట్లో మిరపకాయలు వేసినాం కదా, కొద్దిగా మిరప్పొడి 1 స్పూన్ వేసిన. మీకు నా దగ్గర అది లేదండి, కాశ్మీరీ చిల్లీ తెచ్చుకోవాలి. అది ఉన్నా వేసుకోండి. అది కారం ఉండదు, రుచి ఉంటుంది, బాగా చూసేదానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి, ఇప్పుడు మనము పట్టి పెట్టుకున్న పేస్ట్, ఇంకా ఉప్పు వేస్తాం. చేయగడుక్కొని ఉప్పు అండి తగినంత. కొంచెం టమాటాకి ఎక్కువే పడుతుంది, చూసి వేసుకుందాంలేండి మళ్ళీ అయినా. నేను ఒక 2 స్పూన్లు వేసిన, అంటే పెద్ద దాంతో, ఇది చిన్నదిలేండి అందుకు. ఇది బాగా దగ్గరికి అయిపోవాలి, ఆయిల్ తేలాలండి. తర్వాత మనం సగంలో బెల్లము, జీలకర్ర పొడి వేసుకుందాం. మూత పెట్టేస్తాము. మనము మొహాన పడకుండా ఉంటుంది. ఇట్లా ఉతికి అట్లా అన్నప్పుడు మొహాన పడుతుందండి, అందుకు మూత పెట్టేస్తాను. మూత తీస్తున్నానండి. కొంచెం దగ్గర పడిందండి. ఈ సిమ్లోని పెడితేనే చిటిచిటిలు ఆడుతుంది. ఇప్పుడు బెల్లం అండి, ఒక 2 స్పూన్లు. మీకు ఇష్టం ఉంటేనే, లేదంటే మానేసేయచ్చండి. ఇదే కరిగిపోతుంది. జీలకర్ర పొడి 1 స్పూన్. యుద్ధానికి పోయినట్టు ఇటు అనుకోవాలండి, మీద పడుతుంది, తిప్పడానికి కూడా రావడం. ఇంక కొంచెం సేపు అండి, అయినాక చూపిస్తాను. మూత తీస్తున్నానండి. ఇదిగోండి ఆయిల్ అంతా తేలింది కదా పైకి, ఇదిగోండి ఇట్లా అయిపోవాలి. ఇదిగోండి నూనె మనం వేసింది నిలవ ఉండాలంటే ఇట్లా కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. అంతా ఇచ్చేసింది. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేస్తున్నా. మంచి వాసన వస్తుందండి, గుమ్మగుమ్మలు. ఈ టమాటా పచ్చడి అంటే నోరు ఊరుతుంది. ఇంకా చల్లగా అయినాక మీకు చూపిస్తా. టమాటాదండి, టమాటా పచ్చడి. ఇది కూడా ఇదిగోండి ఆయిల్ చూడండి ఎట్లా తేలిందో. ఇట్లా ఉంటేనే మనకు స్టాక్ ఉంటుంది.
ఇది ఎన్ని రోజులు ఉంటుంది సాకు? ఇది బయట ఒక 5-6 రోజులు పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది. ఓకే. టమాటా అల్లం పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఇది అన్నంలో, చపాతి, ఇడ్లీకి కూడా వేసుకోవచ్చండి, దోశ, దేంట్లోకైనా. మనము దోశకు కూడా బాగానే ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు. వీడియో చూశారు కదండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కొత్తగా చూస్తుంటే ఖచ్చితంగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.